ఒక వ్యక్తి జీవితంలో దేవుడు ఉంటే, ఒక వ్యక్తి జీవితంలో దేవుడు కార్యాన్ని ప్రారంభిస్తే, ఒక వ్యక్తి జీవితంలో దేవుడు ఉన్నాడు అని తెలియచేయాలని దేవుడు అనుకుంటే, ఆయన చేసేటువంటి కార్యాలు ఎలా ఉంటాయనంటే బహు గంభీరమైనవి, అవి ఆశ్చర్యకరమైనవి, అది ఏ హృదయానికి కూడా గోచరము కావు. ఒకవేళ మనిషి చూస్తే చాలా బలంగా ఉండవచ్చు, సంసోను మనిషి చూస్తే చాలా బలంగానే ఉండవచ్చు, కానీ ఆ బలానికి మించినటువంటి కార్యాలు, తనకు మించినటువంటి కార్యాలు ఎలా అతని జీవితంలో చేయగలుగుతూ ఉన్నాడంటే ఒక్కటే మాట, ఏమనంటే సంసోను దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి వాడు. హల్లెలూయా. దేవుని ప్రణాళికలో ఉన్న వారి ఎడల దేవుడు అద్భుతాలను చేస్తాడు. దేవుని ప్రణాళికలో ఒక వ్యక్తి ఉంటే, దేవుని ఆలోచనలో ఒక వ్యక్తి జీవిస్తూ ఉంటే, వారి పట్ల దేవునికంటూ ఒక ప్రత్యేకమైన ఆలోచన, ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో వారిని నడిపించుకుంటూ దేవుడు వెళుతూ ఉంటాడు. ఒకరోజు ఫిలిష్తీయులు అందరూ కూడా కలిసి ఈ సంసోనును చంపుతామని చాలా పెద్ద ప్లాన్ వేశారు. ఫిలిష్తీయులు అందరూ కూడా కలిసి సంసోనును చంపాలని, ఎలా అయినా కూడా ఈ బలాఢ్యుడిని చంపాలి, ఎలా అయినా కూడా ఈ బలాఢ్యుడిని చంపితే మాకు విజయం కలుగుతుంది అని శత్రువైనటువంటి ఫిలిష్తీయులు చాలా పన్నాగాలు వేశారు. కానీ ప్రతి పన్నాగములో సంసోనుని దేవుడే విడిపించుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి జీవితంలో దేవుడు ఉంటే అసాధ్యమైనటువంటి వాటిని కూడా దేవుడు సాధ్యం చేయగలడు. హల్లెలూయా. అది ఒకవేళ నీకు అసాధ్యమే, ఒక వ్యక్తి జీవితంలో దేవుడు ఉంటే, ఒక వ్యక్తి దేవుని ప్రణాళికలో ఉంటే, ఒక వ్యక్తి పట్ల దేవునికి నిజంగా తన చిత్తానుసారంగా జరగాలని ఆశపడుతూ ముందుకు వెళుతున్నటువంటి ఒక వ్యక్తి జీవితంలో అడ్డు వచ్చినటువంటి సాతానును, అడ్డు వచ్చినటువంటి శత్రువును ఏం చేశాడు అంటే అడ్డ గడియలతో కూడా వాటిని ఓడబెరికి భుజాన వేసుకుని 3 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఎత్తైన కొండ మీద పెట్టి, ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితంలో కూడా అపవాది మిమ్ముని చాలాసార్లు భయపెట్టాలని ప్రయత్నం చేసింది. మీ జీవితాన్ని పాడు చేయడానికి, మీ జీవితాన్ని నాశనం చేయాలని వాడి కంకణం కట్టుకున్న వాడే చాలాసార్లు నిన్ను భయపెట్టాలని ప్రణాళిక వేసింది. అయితే ఒక మాట విను, ఏ సాతాను అయితే ప్రణాళిక వేసిందో దానికి మించినటువంటి ప్రణాళిక నీ దేవుడు నీ పట్ల వేసి ఉన్నాడు. హల్లెలూయా. దానికి మించినటువంటి ప్రణాళిక ఏ సంసోనును ఉపయోగించుకొని అడ్డగడియలతో కూడా ద్వారబంధాన్ని తొలగించాడు, అదే దేవుడు నీలో నివసిస్తున్నాడు. ఆమేన్. అదే దేవుడు నీ పట్ల కార్యములను చేయుటకు పూనుకున్నవాడై ఉన్నాడు. అదే దేవుడు సంసోనుకి బలమునిచ్చినటువంటి దేవుడు, సంసోనుకి శక్తినిచ్చినటువంటి దేవుని నీవు నేను ఆరాధన చేస్తూ ఉన్నాం. ఈరోజు నీకు కూడా ఏ అడ్డగడియలు ఉన్నాయో, ఏ ద్వారబంధాలు ఉన్నాయో, ఏది మూయబడి నీకు కనబడుతుందో, ఇప్పుడు నీకు అనేకమైనటువంటి మూయబడినటువంటివి కొన్ని సంఖ్యల లాంటివి నీకు కనబడుతున్నాయి. ఇంకా నేను ముందుకి వెళ్ళలేను, ఇంకా నా జీవితం ఇంతే, నేను ఇంతే. ఎన్నో సంఖ్యలు, ఎన్నో అడ్డగడియలు మనుషుల చేత మూయబడినవి. నేను అంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, కొన్ని అడ్డగడియలు మనుషుల చేత మూయబడినవి, కొన్ని అడ్డగడియలు మనమే మూసినవి. అంటే మనుషుల చేత మూయబడినవి అంటే నిన్ను అంటారు చూసి, అసలు నీకు జీవితంలో ఉద్యోగం వస్తుందిరా, ఆ మాట వినగానే వీడికి ఇంకా నిజంగానే వస్తుందంటావు. నాకు మూసేశాడు మనిషి ఆ ద్వారాన్ని. కొన్నిసార్లు అండి సొంత తల్లిదండ్రులే ఏమంటారో తెలుసా, అసలు నువ్వు నిజంగానే నీ జీవితంలో బాగుపడతావా, నీ జీవితంలో నువ్వు బాగుపడతావా, బాగుపడే కళ ఉన్నదా నీకు, బాగుపడే కళ కూడా నీలో ఏం కనబడట్లేదు. మనుషుల చేత మూయబడినటువంటి అనేక ద్వారాలు. కొన్నిసార్లు నీవే అనుకుంటావు, నాకు ఏమీ చేత కాదు, నాకేమీ రాదు, నీకు నీవే అడ్డగడియలు వేసేసుకున్నావు. నా దేవుడు ఈ దినము మనుషుల చేత మూయబడినటువంటి ప్రతి ద్వారము, నీ ద్వారా మూయబడిన ప్రతి ద్వారము నా యేసు నామములో తెరవబడును గాక. ఆమేన్. నీవు ఏదైతే అడ్డగడియ నీవు అనుకుంటున్నావో
నువ్వు అనుకుంటావు ఈ జ్ఞానము నాకు సరిపోదు, నాకు ఈ జ్ఞానము సరిపోదు, నాకు ఈ శక్తి సరిపోదు అని నీవు అనుకుంటున్నావు. కానీ నీలో ఉన్నటువంటి వాడు అంటున్నటువంటి మాట, నీవు దానిని దాటిపోతావు. ఆమేన్. నీవు దానిని దాటిపోతావు. నీవు అది నీకు చాలా కష్టంగా ఉన్నది అనుకుంటున్నావు. నువ్వు చూసావు ఎంతో విస్తారంగా నీకు కనబడుతున్నది. నేను ఇంకా దీన్ని ఛేదించటం నా వల్ల కాదు, నేను ఎప్పటికీ దీనిలో నుంచి నేను బయటపడలేను, నేను ఎప్పటికీ నేను ఇంతే ఉంటాను అని ఒకవేళ నీవే ద్వారాన్ని మూసేసుకుని లోపల ఉన్నావేమో. శత్రువు కూడా అంట ఏం చేస్తున్నాడంటే పొంచి ఉన్నాడంట. అదేమంట రాశాడు కదా, ఏమని రాశాడు? ఫిలిస్తీన్లు అంట పొంచి ఉన్నారు, అపవాది కూడా పొంచి ఉన్నాడు. చాలామంది మనుషులు కూడా చాలామంది పొంచి ఉన్నారు. దేని కొరకు? నువ్వు నాశనం అయిపోతే చూసి సంతోషిద్దామని, నువ్వు అబాసపాలైతే చూసి నవ్వాలని. ఎవరైతే నీ ఎదుట పొంచి ఉన్నారో వారందరి ఎదుట దేవుడు నిన్ను గణపరచబోతున్నాడు. ఆమేన్. ఎవరి ఎదుట నీతో నువ్వు కృంగిపోయావో, ఎవరి ఎదుటైతే కన్నీళ్లు పెట్టుకున్నావో, ఎవరి ఎదుటైతే నీవు ఏమి చేతగానటువంటి వాడిగా నిలబడిపోయావో, ఎవరి ఎదుటైతే నువ్వు ఆన్సర్ చేయడానికి ఏది నీకు రిప్లై లేదో, కొన్నిసార్లు నీకు ఆన్సర్ చేయడానికి కూడా రిప్లై ఉండదు. ఇదిగో నా మాటలు ఆలకించు. ఎవరి ఎదుటైతే కన్నీళ్లు నువ్వు పెట్టుకున్నావో వారి ఎదుట నువ్వు సంతోషించే దినములు నా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఎందుకనంటే సంసోనులో ఏమీ లేదు, కానీ సంసోనులో ఉన్నటువంటి దేవుడు అడ్డగడియలు అన్నిటినీ పెరికి హెబ్రోను కొండ మీదకి తీసుకుని వెళ్ళినట్లుగా ఈరోజు నీ జీవితంలో ఏది అయితే నీకు అడ్డున్నదో, ఇదిగో విశ్వాసంతో నువ్వు చెప్పి వెళ్ళు ఆ విషయాన్ని. దేవా, నాకు అడ్డుగా ఉన్నటువంటి ఈ ద్వారాన్ని యేసు నామములో మీరు తొలగించునుగాక నువ్వు ప్రవచించి వెళ్ళు. నా దేవుడు అట్టి కార్యములు నీ ఎడల జరిగించునుగాక. ఆమేన్.